హలో నాగార్జున గారు, నాకు బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ వచ్చిందండి. అది మీకు పంపించమంటారా లేదంటే మా టీవీకి సెండ్ చేయమంటారా? ఓ, బాలకృష్ణ గారికి పంపించమంటారా? సరే సరే పంపిస్తానండి. ఓవర్ యాక్టింగ్గా లేదు, ఎక్స్ట్రా చేస్తున్నట్టుంది కదా. అలాగే ఉంది నాకు కూడా. యూట్యూబ్లో ఈ మధ్య బిగ్ బాస్ 9 తెలుగు గురించి వస్తున్న వీడియోస్ చూస్తే నాకు కూడా ఇలాగే అనిపించిందండి. ఓవర్ యాక్టింగ్, ఎక్స్ట్రాలు ఇంత అవసరం అనిపించింది. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అప్పుడే ప్రోమోలు వచ్చేస్తున్నాయి, హౌస్ వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. అసలు అద్భుతం అండి. వీళ్ళ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మహానుభావులు. ఒకళ్ళేమో బాలకృష్ణ గారు బిగ్ బాస్ 9కి హోస్ట్ అని చెప్తారు. ఇంకొకళ్ళేమో లేదు ఈసారి బాలకృష్ణ గారు కాదు, నాగార్జున గారు కాదు, విజయ్ దేవరకొండ అని ఇంకొకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళేమో ప్రోమో 1 అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. ఆదిరెడ్డి అన్న, సో ఈ అన్న కొంచెం ఆలోచించి వీడియో చేస్తుంటే బాగుండు అనిపించింది. బిగ్ బాస్ 9 ఇంకా కంటెస్టెంట్లే కన్ఫర్మ్ అవ్వలేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఆమె కూడా ఉన్నట్టంటే ఏంటది తమ్ నెయిల్స్ కానీ ఆయన చేసిన వీడియోస్ ఈ మధ్య కానీ ఒక సీనియర్ అయింది. ఆయనే కాదు ఇంకా చాలా మంది. అప్పుడే బిగ్ బాస్ 9 ఇంకా కంటెస్టెంట్లే కన్ఫర్మ్ అవ్వలేదు. నాకు తెలిసి ఏమైందంటే, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా కాల్స్ వెళ్తున్నాయి, ఇంకా కంటెస్టెంట్లే కన్ఫర్మ్ అవ్వలేదు. మీకు ఒకళ్ళిద్దరు కన్ఫర్మ్ అయ్యి ఉండొచ్చు. ఫైనలిస్ట్ అయితే రాలేదు. హోస్ట్ కూడా ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు బయటికి అఫీషియల్గా. అప్పుడే మన వాళ్ళు మాత్రము భీకరంగా వీడియోస్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ 9 అని కొడితే చాలు అప్పుడే బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. వీడియోస్ వస్తున్నాయి, కొంతమంది ప్రోమో అని పెడుతున్నారు, అసలు కొంతమంది హౌస్ వీడియోస్ పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. ఇవన్నీ నమ్మకండి. బిగ్ బాస్ 9 అనేది ఇంకా జస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, కొంతమంది కాల్స్ వస్తున్నాయని నాకు తెలిసింది. అప్పుడే మీరు ఈ వీడియో చూసి మోసపోకండి. బిగ్ బాస్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది, కంటెస్టెంట్ల పేర్లు విని వీళ్ళే కంటెస్టెంట్లు అని చెప్పేసి మీరు ఊహించుకోకండి. సో ఇంకా ఏమీ జరగలేదు. సో వీళ్ళందరిని చూస్తే నాకు హాస్యాస్పదంగా అనిపించింది. అందుకనే నేను వీడియో అలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, హాస్యాస్పదంగా. సో నేను ఎలా అయితే మాట్లాడానో, ఎంత హాస్యాస్పదంగా, ఎంత విచిత్రంగా, ఎంత విడ్డూరంగా ఉందో వీళ్ళ వీడియోస్ కూడా అంతే విడ్డూరంగా ఉన్నాయన్నమాట. వీళ్ళంతా ఒక ఎత్తు అండి. నేను ఒక క్యాండిడేట్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆయన పేరు గురించి నేను చెప్పను అసలు. అతని వీడియో కాదు, ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నా. తర్వాత అతని గురించి నేను మాట్లాడతాను. చూసారుగా మనోడి ఫేస్ చూసిన తర్వాత చాలా మందికి మనోడు గుర్తొచ్చి ఉంటాడు. మనోడికి బిగ్ బాస్ 9 ఎంట్రీ కావాలంట. ఎంట్రీ ఇవ్వకపోతే నిరాహార దీక్ష ఆపడంట. సో మౌనంగా కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నాడు. తెలిసిందేగా, ఇలాంటి విడ్డూరాలు జరిగినప్పుడు న్యూస్ ఛానల్స్ అని అక్కడే ఉంటాయని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. చిన్న పెద్ద న్యూస్ ఛానల్స్ మనోడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మనోడు మాటలు, మనోడుకి ఏం కావాలో తెలుసుకుంటున్నాయి. ఏం చేస్తారో చూద్దాం న్యూస్ ఛానల్స్ వాళ్ళు. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అలాగే బిగ్ బాస్కి వెళ్తా దాన్ని బిగ్ బాస్ తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అని బిగ్ బాస్కి వెళ్ళాడు. తర్వాత రైతులకి ఏదో చేస్తానన్నాడు, చివరికి పంగనామాలు పెట్టాడు. సో పల్లవి ప్రశాంత్ అంటేనే ఒకప్పుడు నిజంగా నేను కూడా చాలా సపోర్ట్ చేశాను పల్లవి ప్రశాంత్ని. ఎందుకంటే అతను మాట్లాడే విధానము, రైతు బిడ్డ రైతులకు ఎంతో కొంత చేస్తాను, నేను నాకు వచ్చిన డబ్బుల్లో ఖచ్చితంగా రైతులకి ఏదో ఒకటి సేవ చేస్తాను, హెల్ప్ చేస్తాను. కానీ ఎక్కడ చేశాడు? డబ్బులన్నీ మూట కట్టుకుని ఒక బ్యాంకులు వేసుకొని వడ్డీలు, ఇంట్రెస్ట్లు బాగానే సంపాదించుకుంటున్నాడు, బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అది పల్లవి ప్రశాంత్ కథ. అలాగే ఇంకొకటి వచ్చి ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు అనమాట. మనోడు ఒక వింత చేష్టలు, ఇతనితో ఒక వింత చేష్టలు అనమాట. అప్పుడు మనోడికి బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే మనోడు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళి సో అందరికీ పంగనామాలు పెట్టి బయటకు వస్తాడు. ఇలాంటి వాడు అసలు బిగ్ బాస్ 9 అనేది జస్ట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో తీసుకోవాలి. సో బిగ్ బాస్ టీమ్కి, మా టీవీకి అందరికీ తెలుసు ఎవరు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బిగ్ బాస్ 9కి వెళ్ళాలంటే ఓకే ప్రూవ్ చేసుకో, లేదంటే ట్రై చెయ్యి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిరాహార దీక్షలు చేయడం ఏంటండి బాబు. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు నాకైతే. బిగ్ బాస్ 9లోకి వెళ్తారని ఇంకా రోడ్డు మీద పడి బిగ్ బాస్కి వెళ్ళాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి అని. కొన్ని రోజులు పోతే అలా కూడా వస్తారండి జనాలు. రోడ్డు మీద వెళ్తూ మమ్మే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, డాడీ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదా నేను చచ్చిపోతా. సో ఇలాంటి వాళ్ళు కూడా వస్తారనిపిస్తుంది నాకైతే. సో కొంచెం కామెడీగా ఉంది. సో ఫైనల్గా ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టి, వింత మనుషుల గురించి పక్కన పెట్టి బిగ్ బాస్ 9 గురించి మనం మాట్లాడుకుంటే, బిగ్ బాస్ 9 అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, డేట్స్ అనౌన్స్ చేయలేదు, ఫైనలిస్ట్ అనౌన్స్ చేయలేదు, హోస్ట్ని అనౌన్స్ చేయలేదు. హోస్ట్ మారొచ్చు, మారకపోవచ్చు, చాలా జరగవచ్చు. అఫీషియల్గా అయితే మీరు జూన్ జూలై వరకు, మ్యాక్స్ జూన్ జూలై వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అఫీషియల్గా మా టీవీ దగ్గర నుంచి వస్తే తప్ప మీరు ఏ తోపు రివ్యూ అయినా సరే
ఎందుకంటే ఆది అన్న లాంటి వాళ్ళే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే నమ్మకం ఎలా నమ్ముతాం, ఎవరు నమ్ముతాం చెప్పండి? ఆది అన్నే తమ్నేల్ ఏదో పెట్టి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటే ఇంకా మిగతా యూట్యూబర్స్ ఏదైనా చెప్తారు కదా, ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది రెడీ అవుతారు ఫాల్స్ న్యూస్ ఇవ్వడానికి. సో ప్లీజ్ ఫాల్స్ న్యూస్ నమ్మొద్దు. బిగ్ బాస్ 9 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత మేమైతే నేను కానీ ఇంకొంతమంది ఉన్నాము, ఖచ్చితంగా అఫీషియల్గా వచ్చిన తర్వాత, అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాం బిగ్ బాస్ 9 గురించి. అప్పటి వరకు ఈ ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ఫేక్, ఇట్స్ ఎ ఫేక్. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఏది వచ్చినా అది ఫేక్ అనమాట. సో ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడవద్దు, ఎందుకంటే బిగ్ బాస్ 9 గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు కదా. వీళ్ళని నమ్మొద్దని ఒకటే చెప్తున్నాను. హోస్ట్ కూడా కన్ఫర్మ్ లేదు. విజయ్ దేవరకొండ కాదు, నాగార్జున కాదు, బాలకృష్ణ గారు కాదు, ఎన్టీఆర్ గారు కాదు, ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంక ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ఏదైనా జరగవచ్చు, లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు. లాస్ట్ అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. సో ప్రస్తుతానికి అదే చెప్పగలుగుతాను. ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.